హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నానండి. ఇలాగా చిన్ని వంకాయలనమాట. ఇవి వెనకాల ముచ్చుకది కొంచెం కట్ చేసుకుని ఇలాగ 4 నాట్ల కింద పెట్టానండి నైఫ్ తోటి. చూసారు కదా! ఇలాగ 4 కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టుకోవాలండి. ఆ వాటర్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఉల్లిపాయలు పెద్దవి 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. చూసారు కదా! ఉల్లిపాయ ఇలా పెచ్చులుగా చేసుకోవాలండి. ఇలా పెచ్చులుగా చేసుకుంటే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా చేసి పెట్టాను. మనం తీసుకునే గ్రేవీ మీకు ఎంత కావాలనుకుంటే అంత ఉల్లిపాయ వేసుకోవచ్చు. చూసారు కదా! వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని వెనకాల కూడా తీసేసుకుని పెట్టుకోవాలి. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇంకా ఏమీ వేయనవసరం లేదు. చాలా సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఈ కర్రీ. అలాగే 1 స్పూన్ సాల్ట్ అండి. అలాగే 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నాం కదా, కొంచెం కారం పడుతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొస్తాను. చూసారు కదా, మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేస్తానండి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి వేయలేదండి. అల్లం వెల్లుల్లి వేయక్కర్లేదు. ఓన్లీ మసాలా పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ వంకాయ ముక్కలు ఇలాగా కట్ చేసి పెట్టిన దాంట్లో మనం ఇలా తీసుకుని లోనంతా స్టఫ్ చేసుకోవాలి. లోనకంతా కూడా ఈ మసాలా ముద్ద అనేది మనం ఫిల్ చేసుకోవాలన్నమాట అండి. వంకాయ లోపల స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలాగే పెట్టుకోవాలండి. నీళ్ళు తీసేసుకుని చూసారు కదా, నేను చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలి. మీరు స్టఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట అండి. చూసారు కదా నేను ఎలా కోరుతున్నానో వంకాయలో. మీకు 1కి 2 సార్లు చెప్తున్నానండి వివరంగా. ఇలా మొత్తం అన్నీ కూడా వంకాయలన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి వంకాయలన్నీ కూడా నేను స్టఫ్ చేసి లోనికి పెట్టేస్తాను. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అది మిక్సీ జార్లో కొంచెం ఉండిపోయిందండి గ్రేవీ అనేది. దాన్ని అలా ఉంచుకోవాలి ఉల్లి ముద్ద. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయలు వేసేసుకోవాలండి. వంకాయలు స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసుకుని మిగిలిన మసాలా మసాలా ముద్ద ఉంది కదండి మిక్సీ జార్లో మిగిలిపోయింది, అది కూడా వేసేసుకుని ఒక్కసారి అంతా కూడా ఈ ఆయిల్లో కలిపేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి కర్రీకి. నేను వాటర్ అనేది ఒక్క చుక్క వాటర్ కూడా వేయట్లేదు. వేయకుండా లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టుకుని మొత్తం మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలండి వంకాయ. ఆ నూనెలో ఈ మూత పెట్టిన వాటర్ ఆవిరిపడి అదే మొత్తం వంకాయ అంతా కూడా కుక్ అయిపోద్దండి. చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు అంటకుండా మనం కుక్ చేసుకోవాలండి దీన్ని, వంకాయని. నేను మధ్య మధ్యలో కలుపుతూ మూత తీసి మళ్ళీ కరెక్ట్గా అన్నీ తిప్పేసి మళ్ళీ నీట్గా చేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇలాగ 2 సార్లు నేను కదుపుకున్నానండి. చూడండి నెమ్మదిగా అడుగు పట్టేస్తుంది. ఇలా నాకు 15 మినిట్స్ పట్టిందండి ఇలా వంకాయ కుక్ అవడానికి. చూసారు కదా, వంకాయ అనేది బాగా మెత్తబడింది. చూడండి అడుగును కూడా అంటుకుంటుంది. మధ్య మధ్యలో మనం గరిటతో కలుపుకుంటూ ఉండాలండి అంటుకోకుండా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మళ్ళీ దగ్గర కుక్ అవనివ్వాలండి. చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే టైంలో చూసారు కదండి అడుగును పట్టేస్తుంది, కలర్ కూడా చేంజ్ అయింది. ఒకసారి అంతా కలిపేసుకుని మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి. అంతే అండి గుత్తి వంకాయ కూర. నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్పానండి మీకు. అంతే స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుని డిష్ అవుట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. అంత ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. ఒక్క వంకాయ ఇంత గ్రేవీ వేసుకుంటే చాలండి. చాలా రైస్ అయితే మట్టుకు మాత్రం కలుస్తుందండి. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. నేను చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎవరైనా సరే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి. ఇలాగా మీరు కర్రీ ప్రిపేర్ చేసి ఎవరికన్నా గెస్టులు వచ్చినప్పుడు వేసి పెడితే ఖచ్చితంగా మట్టుకి ఈ గుత్తి వంకాయ కూర మనకి పెళ్ళిళ్ళలో వేస్తారు కదా, క్యాటరింగ్ స్టైల్లో ఉంటుందండి ఈ గుత్తి వంకాయ కర్రీ. చూడండి వంకాయ చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఆయిల్లోనే. నేను కొంచెం కూడా వాటర్ వేయలేదు. ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,